మంత్రుల విషయానికి సంబంధించి ఇప్పుడు మన రేగ లక్ష్మణరావు గారు చెప్పారు. సో వాళ్ళు 2019లో 8 మంది మంత్రులకు ఇచ్చారు. తర్వాత 2022లో పునర్వ్యవస్థీకరణ పేరుతోటి ఇంకొక 2 పెంచారు, 10 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ప్రస్తుతం క్యాబినెట్లో 8 మంది బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పోర్ట్ఫోలియోస్ కూడా మనం చూడాలి. వ్యవసాయం కావచ్చు, మైనింగ్ కావచ్చు, అలాగే రెవెన్యూ కావచ్చు. సో ఇవన్నీ కూడా బీసీలకు సంబంధించినటువంటి మంత్రులకే ప్రస్తుతానికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ పోలిస్తే మేమే ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చామని చెప్పేసి రేగ లక్ష్మణరావు గారు చెబుతూ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్. సో ఏంటి ఇప్పుడు కేవలం పదవులు ఇస్తే సరిపోతుందా, పదవులు ఇచ్చినటువంటి వాళ్ళకి అధికారం కూడా ఇవ్వాలన్నా, ఏంటి అసలు ఈ రెండింటికి బేరీజ్ చేసి మీరే ఆన్సర్ చేయండి ప్లీజ్ యాజ్ అనలిస్ట్ గా. ఈ ప్రశ్నలో సమాధానం ఉంది, అదే చెప్పదలుచుకుంది. ఎందుకంటే మీరన్నట్టు వ్యక్తులకు పదవులు ఇస్తే ఆ కులాలు ఉద్ధరించబడతాం అంటున్నాం. కులాలు నిచ్చెనబెట్ట సమాజంలో ఖచ్చితంగా కులాలను వాడుకొని నాయకులు ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆ కులాన్ని విస్మరించే ప్రయత్నం చేస్తారు. జరుగుతుంది అదే అలాంటి నుంచి దాకా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తులకు పదవి ఇచ్చిన మొత్తం కులాన్ని ఉద్ధరించాలని పార్టీలు అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఆ వర్గాలకు ఇంటర్వ్యూ చేశారు. ఆ వర్గాలకు మిగతా అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలంటే బీసీలు కానీ వాటికి ఇంకా అర్థం ఉన్నారు కదా. మరి అందులో కూడా మనకి తెలియదు లేదు సమస్య. అందులో కొన్ని కులాలకు మాత్రమే వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు కార్పొరేషన్ ఇస్తున్నారు అంటే కార్పొరేషన్ లో అగ్రగల స్థలాలు అంటున్నాను, నేను పనికి రాను అంటున్నాను. ఏ పార్టీ కూడా జరుగుతుంది, కార్పొరేషన్ మొత్తం జరుగుతుంది. ఇంకా గట్టిగా మట్టుకు పెంచుతుంది. మీరు 54 ఇచ్చారు, మీరు 54 ఇచ్చారు, మీరు 40కి చూపించారు అంటే నిజంగా చెప్పాలంటే కార్పొరేషన్లు తప్పు ఇస్తే ఎక్కువ మేలు జరిగింది. ఎందుకు జరుగుతుంది? మా కులంలో మళ్ళీ ఉప కులాలు ఉన్నాయి కదా, ఉప కులాలకు కూడా కార్పొరేషన్ కావాలని కొట్లాటలు ఈ రాజకీయ పోరాటం ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతుంది. అన్నిటికంటే ఇప్పుడు 2 పార్టీలు తీసుకున్నాం, ప్రధాన పార్టీలు. మూడోది కూడా జనసేన కూడా తీసుకుంటే ఆ కులాల వ్యక్తులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆశిస్తుంది. ఇవాళ వైసీపీ పార్టీ అంటే ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, మిగతా వాళ్ళు లేరంటలేదు. ముందు లక్ష్మణరావు గారు 10 మందికి మంత్రులు ఇచ్చారు కాబట్టి మనకు టీడీపీ అంటే ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. సరే కులాలు లేవు, ఏం లేదు కులాలకి చేయాలనుకున్న జనసేనలో కూడా ఏ కులం వాళ్ళు ఆధిపత్యం వహిస్తున్నారు అనే మాట మనకు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇది కూడా ఒకటే ఉంది రాజు గారు. ఏమైందంటే పరిష్కారం అయిపోతాం. తమ్ముంటాను మీరంటే మాట్లాడుకుని లాభం లేదు. ఆ నాయకులే ఈ కులాలలో కూడా ప్రధానంగా ఏ నాయకులు వేసుకున్నారో వాళ్ళే ఇటు పార్టీ అటు పార్టీ మారి మళ్ళీ రాజకీయం చేస్తున్నారు కదా. అంటే ఇట్లా కాకుండా ఉండాలంటే ఆయా కులాల్లోని అణగారిన వర్గాలు, ఆ కులాల్లోని సప్రెస్డ్ మన వర్గాలు ఎవరు వాళ్ళు ముందుకు రావాలంటే ఒకటే ఒక మాట. రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నదంటే ఫస్ట్ అంటే ఎస్పీటీపీ రాజకీయాలు నడుస్తుంది. అంటే ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు, ఒక ఓటు తక్కువ వస్తే ఓడిపోతారు. సమీప ప్రత్యర్థి మొత్తం కూడా 50% రాదు. ఎమ్మెల్సీ అది ఉన్నది. కానీ ఇది అట్లా కాకుండా ఒకవేళ ఈ గ్రామాంతర పద్ధతి ఎన్నికలకు వస్తే అప్పుడు ఏమైతుంది, రాజకీయ పార్టీలు బండారం అంటే మేక అప్పుడు ఏమైతుంది, పార్టీ లిస్ట్ ఉంటుంది. మేము ఏ వర్గాలు న్యాయం చేస్తామనడానికి ఆ వర్గాలకు రేపు పొద్దున అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఏమైతుందంటే ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబడుతున్నాడు, ఓడిపోతున్నాడు, ఏం చేద్దాం, గెలుపుతున్నాను పెట్టాలి కదా. అందుకని ఆ బీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, లేకుంటే మైనార్టీలో కానీ గెలిచే గుర్రాన్ని ముందుకు పెడుతున్నారు. గెలిచే గుర్రం అంటే ఏం కావాలి? కులం ఒకటి సరిపోదు, డబ్బులు కావాలి, రాజకీయ చాతుర్యం కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎవరికి ఉంటే మళ్ళీ ఆ సీనియర్ నాయకుడికే ఉంటాయి. పార్టీ మారితే ఇంకొక అదనపు అడ్వాంటేజ్ ఇస్తా, ఆ పార్టీ నుంచి ఒక నాయకుడికి ఈ పార్టీ మారితే. కానీ ఇప్పుడు ఏమైతుంది, ఈ ఎన్నికల విధానంలో నిజమైన అనగానే వర్గాలకు మేలు జరుగుతుంది అంటే జరగదు. ఈ పార్టీలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎస్పీటీ పద్ధతి బదులు ఇప్పటి నుంచి ఆలోచన ఉంది. కమ్యూనిస్ట్ కానీ గతంలో మొక్కున్నారు, బీజేపీ